ఒక్కసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. ముందు ఎన్నికలు పెట్టండిరా సన్నాసులు, మాకు బీసీ వద్దు గోషి వద్దు అట. ఇంకా బుద్ధి రాలేదు, కేంద్ర విమానయాన సంస్థకు సరైన ప్రోటోకాల్ పాటించడం లేదు విమానాల విషయంలో. బీసీల గురించి రిజర్వేషన్ మాట్లాడుతున్నారు కానీ సబ్ క్యాస్ట్ ఎంత రిజర్వేషన్లో చెప్పట్లేదు. బేసిక్గా ఈ బీసీ ఏబిడిఈ అనేటువంటి ఈ ఉపవర్గీకరణ ఏదైతే ఉందో అది కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉన్నది. రాజకీయాల్లో అసలు రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో మాత్రమే ఉన్నాయి బీసీలకి. సో ఆ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ అనేది లేదు. ఇప్పుడు డిమాండ్ చేసేది కూడా అదే కదా. ఇప్పుడు ఎంబీసీ కులాలు ఏవైతే ఉన్నాయో కనీసం సర్పంచ్లు, కనీసం వార్డు మెంబర్లుగా కూడా కానటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడుగుతున్నారు. ఎట్లాగైతే విద్యలో ఉపవర్గీకరణ ఉన్నదో బీసీలో, అదే వర్గీకరణ రాజకీయాల్లో కూడా లోకల్ బాడీస్లో కూడా చేయండి అని. అది జెన్యూన్ డిమాండే, న్యాయమైన డిమాండే. అది ఖచ్చితంగా అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు వార్డు మెంబర్లు కాని కులాలు ఎన్నో ఉన్నాయి. 130 పైన ఉన్న కులాల్లో కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి బీసీలు ఉన్నారు. అందులో సంచార జాతులు చాలా ఉన్నాయి. 2 పిల్లల నిబంధన తీసేయండి. మరి ఎందుకో రేవంత్ రెడ్డికి మనసు వస్తలేదు కానీ ఆ నిబంధన ఎందుకో ఎత్తేయట్లేదు, మరి అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఎత్తేసినట్టున్నారు. రఘు గారు, యువర్ అడ్వైజ్ ఈస్ గ్రేట్. గవర్నమెంట్ షుడ్ డూ విటమిన్ డి టెస్ట్ ఇన్ ప్రైవేట్ ల్యాబ్స్. దే ఆర్ ఛార్జింగ్ 700 to 1000 రూపీస్ అట, విచ్ వాజ్ జస్ట్ 300 రూపీస్. ల్యాబ్ ఓనర్స్ లూటింగ్ మనీ అట. ఇంకా ఇది పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ డి టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన ఫీవర్ టెస్ట్లు, ఫీవర్ టెస్ట్ ఏముందని నువ్వు చేయ, థర్మామీటర్ నోట్లో పెడితే జ్వరం ఎంత ఉందో తెలిసిపోయా. అదేమన్నా పెద్ద టెస్టా? బీసీల్లో కరప్ట్ పీపుల్ లేరా? ఎందుకు లేరు? 100% ఉన్నారు. బీసీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, అన్ని వర్గాల్లో ఉన్నారు. కరప్ట్ ఫెలో ఎవడైనా కరప్టెడే. ఆ యాంగిల్లో మనం ఎప్పుడు ఆలోచించలేదు. వీడు బీసీ కాబట్టి, వీడు ఎస్సీ కాబట్టి ఇది చేయలే, ఇది మనం వదిలేయాలా, ఆ దిశగా మేము ఎప్పుడు ఆలోచించలే. అన్న వార్డు సభ్యులకు కూడా జీతాలు ఇవ్వాలన్నట. అయ్యో కథ. ఓకే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఏ పార్టీ ఓట్లు పడతాయి? నోటాకే ఎక్కువ పడతాయట. అచ్చంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో లింగాల్ మండల్లో 2 అన్రిజర్వ్డ్ సర్పంచ్ సీట్స్ ఎలక్షన్స్ని ఓసీ క్యాండిడేట్స్కి ఇవ్వాలని ఎమ్మెల్యే అంటున్నాడట. సపోర్ట్ చేయాలి అంటున్నట. ఏది జనరల్ ఉన్నదా? జనరల్ వాటికి ఓసీలకు ఇవ్వాలంటున్నట. ఈ రెడ్డి గారు జీవో ఇస్తాడు, ఆ రెడ్డి గారు పిటిషన్ వేస్తాడు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అట ఇది. భిక్షపతి గారికి డౌట్ వచ్చింది. ఆసరా పెన్షన్ గురించి చెప్పండి. 2000 4000 చేస్తానడా, 4 6 చేస్తానడేమో. మరి ఇప్పుడు క్వశ్చనాలు ఏమంటుండు కదా. మనం మాట్లాడాల్సింది ఫ్రీ స్కీమ్స్ గురించి కాదు, మనం మాట్లాడాల్సింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గురించి. సో ఆ విషయంలో మనం చాలా క్లారిటీగా ఉన్నాం. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాం. మనం ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల ఖచ్చితంగా వృద్ధులకి వాళ్ళకి ఇవ్వాల్సిందే, అది అర్హులకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏమీ పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలి. అది మంచిదే, అది ఇవ్వాల్సిందే. కానీ అదే సమయంలో ఎడ్యుకేషన్ హెల్త్ మీదనే మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. 42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. గోపాలరావు గారు, బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరు గెలిచినా ఎవరేం చెయ్యరు, వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. కులాల పేరు చెప్పుకొని గెలవడం తప్ప వేరే ఏమీ లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మరి సరే, మనం ఏం చేస్తున్నాం చెప్పండి. మనం ఎలక్షన్ల సమయానికి మనం అమ్ముడుపోతున్నాం కదా డబ్బులు తీసుకొని. స్థానిక సంస్థల్లో 3 పిల్లల నిబంధన ఎత్తేయకపోతే రాజకీయాల్లో రిటైర్మెంట్ ఇచ్చేసేయాలి, చట్టం తీసుకురావాలి. రాజకీయాల్లో గిట్లా రిటైర్మెంట్ ఇచ్చేయాలన్నట. మా బ్రాహ్మణుల పరిస్థితి దారుణం అన్నా. ఓకే, రోడ్లు హైదరాబాద్లో వేయాలంటే అవి కమిషన్లు రావు కదా. కమిషన్లు వచ్చేటట్టుంటే అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ముందుకు వస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు 4 నెలలుగా జీతాలు లేవట. రాజు అడుగుతున్నాడు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు లేవు. 104 ఎంప్లాయీస్కి జీతాలు లేవు. బీఎస్సీ నర్సింగ్ రిజల్ట్స్ అడుగుతున్నారు, ఇంకా రాలేదా? మా నాయకుడు
శ్రీనివాస్ గౌడ్ని పంపిస్తే మన బీసీలకు ఏందో మమ్మల్ని కోట్ల చుట్టుముట్టు తిప్పుతున్నాడు, 5 ఏళ్ళు అయిపోయిందట. గోపాలమిత్రులకు 6 నెలలుగా జీతాలు వస్తలేవట. చలో, వాట్ అబౌట్ ఫాతిమా కాలేజ్? ఇక ఫాతిమా కాలేజ్ ఆయన ఆల్రెడీ చెప్పేసి నేను గూలగొట్టలేని బాబు, ఇది అయిపోయింది అని. ఇక మనం ఏం చేయలేము ఇక. చలో అన్న, 10 acres కంటే ఎక్కువగా ఉంది, ₹1 కోటి ఖర్చు పెట్టే వాళ్ళకు రిజర్వేషన్స్ ఎందుకు? ఓకే, ఇప్పుడు ఒక విషయము చాలామంది ఏం అడుగుతున్నారంటే వై రిజర్వేషన్స్ అంటున్నారు. అసలు ఎందుకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళ మీద అణచివేత, వాళ్ళని కనీసం మనుషులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగము వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించింది. ఇవాళ కూడా వాళ్ళు ఊరికి చివర, ఊరికి అటో ఇటో ఎక్కడో దగ్గర ఉండాల్సిన పరిస్థితే, కానీ ఇంకొక అవకాశం ఎక్కడుంది వాళ్ళకి? ఇందులో మీరు అంటున్న పాయింట్ ఎక్కడ అంటే క్రిమిలేయర్ని అమలు చేయాలి. అసలు ఎవరైతే ఏ కుటుంబం అయితే అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ లబ్ధి పొందారో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ రిజర్వేషన్స్ని వదులుకోవాలి. ఆ రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్ వాళ్ళు వదులుకున్నారో ఆ రిజర్వేషన్ అందులో ఉన్న ఇంకొక కుటుంబానికి అందించాలి. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం సమాజం అంతా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణలో యూనిట్గా తీసుకుంటే తెలంగాణలో మీరు చూడండి, భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? మెజారిటీ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. మెజారిటీ భూములు కేవలం 5-6% ఉన్న వర్గాల చేతిలోనే మెజారిటీ భూములు ఉన్నాయి. మరి ఇది ఎట్లయితుంది? మరి దీని గురించి ఎందుకు ఆలోచించాం మనం? కష్టపడి మొత్తం తరతరాలుగా కష్టపడి సంపాదించుకుంది అదంతా. $59 జీవోలో బ్యాంకర్లు లోన్ ఇస్తలేరట. తెలంగాణలో సుప్రీంకోర్టు ఒప్పుకుంటే రిజర్వేషన్లు చేంజ్ అయ్యే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు కనుక జీవోకి యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అమలవుతుంది. లేదు కొట్టేసింది అనుకోండి, ఇక లేదు మీరు నథింగ్ డూయింగ్, మీరు పెట్టడానికి వీల్లేదు, ఇవ్వడానికి వీల్లేదు, 42%, 50% దాటొద్దు అని కనుక సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తే వీళ్ళకి ఎలక్షన్లు ఇప్పుడు పెట్టాలి అన్న చిత్తశుద్ధితో ఉంటే, చిత్తశుద్ధి మీన్స్ ఖచ్చితంగా ఏదేమైనా పెట్టాలి అని అంటే ఆ రిజర్వేషన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. ఇప్పుడున్నది మొత్తం మారిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది? బీసీలకు 21% ఏమో వస్తుంది. 18% అది పోతే 10% ఎస్టీలకు పోతే మిగతా ఎంత 21% వస్తుంది అఫీషియల్గా. సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రాకుంటే మేము బీసీ సోదరులమందరము నేపాల్ తరహా యుద్ధం చేయాలన్నట. ఇంతకు ఎలక్షన్లు ఉంటాయా? చూద్దాం మరి మధ్యాహ్నానికి ఏముంటుందో.